హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఏంటంటే సరికొత్త వంట ఏం కాదు, గ్రేవీ చికెన్ ఎలా చేయాలో ఇవాళ చూపిస్తాను అనమాట. ఫస్ట్గా బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకుందాం. స్టవ్ వెలిగించా. ఇలా 3 స్పూన్స్ వేసుకుందాం ఆయిల్. వేసుకున్నాక కొంచెం గ్యాస్ హైలో పెట్టుకుందాం. కట్ చేసుకున్న ఉల్లి ముక్కలు, ఆయిల్ హీట్ ఎక్కింది, అందులో వేద్దాం అన్నమాట ఈ ముక్కల్ని. గోల్డ్ కలర్లో వేపుకుందాం. ఇవి చక్కగా గోల్డ్ కలర్లో వేగాలి. వేగితేనే ఏ కర్రీ అయినా మంచిగా రుచిగా ఉంటుంది. ఒక 5 మినిట్స్ వేపుదాం. ఈ లోపల మనం ధనియాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, రైసు ఇలా వేపామన్నమాట గ్యాస్ మీద. ఇవి దంపుదాం. పసుపు వేద్దాం. ఒకసారి కలుపుకుందాం. ఉల్లిపాయలు వేగాయి కదా, చికెన్ వేసుకుందాం. ఒకసారి మంచిగా కలిసేటట్టు కలుపుకుందాం. ఇలా కలుపుకున్నాక మనం ఏంటంటే పైన సాల్ట్ వేద్దాం. సాల్ట్ వేస్తే ఎక్కువగా వాటర్ వస్తాయి, మంచిగా కుక్ అయ్యిద్ది. సాల్ట్ కూడా ముక్కలకి మంచిగా పట్టిద్ది. ఇలా వేద్దాం. నేను ఉజ్జాంపు వేస్తున్నా, మీరు స్పూన్తో వేయండి. ఇంకోసారి తిప్పుకొని మూత పెడదాం. వాటర్ అనేది వచ్చి ముక్కలు మంచిగా ఉడుకుతాయి. ఇప్పుడే చక్కగా వాటర్ వస్తున్నాయి. ఇంకా మూత వేస్తే ఇంకా మంచిగా కుక్ అయ్యిద్ది అనమాట. మూత పెట్టేద్దాం. ఒక 5 మినిట్స్ ఆగాక చూద్దాం. ఈ లోపల అల్లం వెల్లిపాయ మిక్సీ పట్టుకుందాం. 5 మినిట్స్ అయ్యాయి. ఇప్పుడు మనం ఎలా ఉందో చూద్దాం. మూత తీసి ఆలిపోతుంది. చూసారా, చక్కగా వాటర్ వచ్చాయి. ఇప్పుడు మనం కారం వేద్దాం. కారం 2 స్పూన్స్ వేద్దాం. ఒకసారి మంచిగా కలుపుకుందాం. ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ ఏంటి ఇలా నూరింది అని అనుకోవచ్చు. మెత్తగా ఉంటే టేస్ట్ అస్సలకి రాదు. ఇలా కచ్చాబచ్చా నూరుకోవాలి. అప్పుడు చక్కగా ఫ్లేవర్ అనేది మనకి నోటికి తగిలిద్ది, స్మెల్ మంచిగా వచ్చిద్ది. మెత్తగా పట్టేస్తే ఏంటంటే అడుగు ఎక్కువగా అంటిద్ది. ఇలా ఒకసారి మంచిగా కలుపుకుందాం. కలుపుకొని మళ్ళీ మూత పెడదాం. మూత పెట్టేసుకొని మళ్ళీ మంచిగా ఉడకనిద్దాం. ఒకసారి మూత తీసి చూద్దాం. చూసారా, చక్కగా కుక్ అవుతుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే ధనియాల పౌడరు ఇదిగోండి. ఇది కూడా నేను మెత్తగా పట్టలా,
ఇలా బరకగా పట్టాను. ఇలా వేసుకుందాం. ఇలా వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకుందాం. మంచిగా కలుపుకున్నాం కదా, చక్కగా రెడ్గా అయింది కర్రీ. అన్నీ ముక్కకి చక్కగా కారం, ఉప్పు, మసాలా అంతా మంచిగా పట్టింది. ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకుందాం. వాటర్ పోసుకుంటూనే కర్రీ అనేది మంచిగా ఉడికిద్ది. మనకి హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా ఆయిల్ ఫుడ్ తింటే ఏంటంటే మంచిగా అరగదు. ఇప్పుడు గ్లాసుడు వాటర్ పోసుకుందాం. పోసుకున్నాక కొంచెం ధనియాల పౌడర్ మిగిలింది ఉంది, అది కూడా వేసేద్దాం. చక్కగా మూత పెడదాం, మంచిగా మగ్గిద్ది. ఇప్పుడు మంచిగా కుక్ అవనిద్దాం అన్నమాట.